సార్ అందరికీ నమస్కారం అండి. మరి మనందరికీ తెలుసు ఈరోజు నర్సీపట్నంలో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి రోడ్ వైండింగ్ కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దాని నుంచి కూడా ఎన్నో అడ్డంకులు చెప్పాల్సింది ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఎన్నో విధాలుగా ఒక పక్క చాలామందిపై మరి కోర్టులో కేసులు వేయించడం, దాన్ని ఆపేలాగా ప్రయత్నాలు చేయడం, దాని తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా దాని మీద స్టే తేయడం, ఇలాగ రకరకాల అడ్డంకులన్నీ కూడా కొత్త కుందిరాల నుంచి కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే నిన్ననే ఒక కామెంట్ కూడా చేశాడు, ఇక్కడ ఇదంతా 100 చేస్తాడు, అక్కడి నుంచి 80 చేస్తాడు, చిల్లర వచ్చిందా అని చెప్పి అంటాడు. అప్పుడే నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు బాబు చిల్లర బ్యాచ్ కాదురా బాబు, అది అయ్యన్న పాత్రుడు నీ దగ్గర చిల్లర బ్యాచ్ అని చెప్పి అంటాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయ్యన్న పాత్రుడు, మరి వెంటనే 100 అడుగులు చేస్తామంటే కొంతమంది పెద్దలు వెళ్ళడం, సూట్ కేసులు ఇవ్వడం రావడం, ఇదంతా కూడా 5 సంవత్సరాల పాటు ప్రజలందరూ చూశారు. ఈరోజు మేము చేస్తుంటే మరి దేవుడి దైవాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ వచ్చి సుమారుగా 16.5 కోట్ల రూపాయలు ఇచ్చి కార్యక్రమం చేస్తుంటే ఎన్నో అడ్డంకులు అయినప్పుడు కూడా మరి చాలామంది మరి ఒప్పించి 90 అడుగులకు ఒప్పించి వాళ్ళందరి దగ్గర టీడీఆర్ బాండ్లకు ఒప్పించాం. అలాగే కోర్టుకు వెళ్ళే వాళ్ళని కూడా కొంతమంది పెద్దలు కలిసి వాళ్ళ తాలూకు సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాం. దీని మీద ఇన్ని అడ్డంకులు. అలాగే ఆయన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఆయన చేయలేపాడు, కొబ్బరికాయ కొట్టాడు కానీ చేయలేపాడు. ఈరోజు చూస్తే అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా కార్యక్రమం సుమారుగా 6 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం చేస్తాం. మరొక నెల రోజుల్లో పూర్తి స్థాయి అవుతుంది. దీనికి తోడు ముఖ్యంగా మేము ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయాన్ని కూడా గడప గడప మన కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి 17 సచివాలయాలు ఉంటే 20 లక్షల చొప్పున మరి అన్నీ కూడా శాంక్షన్ చేసాం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని సరే మరి ముఖ్యమంత్రి గారు మరి మాకు మున్సిపాలిటీలో మరొక అదనంగా 30 లక్షలు కావాలని చెప్పి అన్నప్పుడు మరొక 30 లక్షల చొప్పున 5 కోట్ల 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ వర్కులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా వారాలు అయిపోతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఓ పక్క ఏమో రోడ్ వైడ్ని ఇక్కడ చేస్తున్నాడు, ఓ పక్క వెంకటేశ్వర టెంపుల్ చేస్తున్నాడు, ఇప్పుడు గ్రామాల్లో మన వార్డుల్లో కూడా విపరీతం చేస్తున్నాడని చెప్పి ఈరోజు MVLS నాయుడు ఎవరో ఆయన గోల్కొండ నుంచి మన రోలుగొండకు సంబంధించిన ఒక ఆశ్రమం చేత కోర్టులో స్టే తెచ్చాడు. అంటే ఎంత దుర్మార్గుడు అంటే అయ్యన్న పాత్రుడు. అంటే ఆయన అభివృద్ధి చేయలేదు, మేము అభివృద్ధి చేస్తుంటే ఈరోజు స్టే వచ్చింది. సుమారుగా 38 వర్కుల మీద ఈరోజు స్టే తెచ్చాడు. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే నర్సీపట్నం నిధులను ఎవరు చేస్తే అయ్యన్న పాత్రుడి మీదకి వస్తుందని చెప్పి పక్కన మరి రోలుగొండకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ చేత కుర్రోడి చేత ఆయన వేసి, అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరూ చెప్తున్నాను, ఆయన చేతకాని పనులన్నీ కూడా మేము చేస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అయితే ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా, ఆయన ఎన్ని కుయుక్తులు పలికినా సరే, ఎన్ని దుర్మార్గ పనులు చేసినా సరే ఆ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే 38 వర్కుల మీద స్టే తెచ్చాడో ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికే 35 వర్కులు ఆల్రెడీ చేస్తాం గ్రామాల్లో, వార్డుల్లో. నిజంగా మా దేవుడు మా వెంట ఉండడానికి ఉదాహరణ అది. ఎందుకంటే ఎన్ని ఆపాలని ఆపితే చెడ్డ పేరు వస్తుందని ఒక ఉద్దేశంతో మరొక 2 నెలలు వస్తాయని ఉద్దేశం మీద ఎన్ని చేస్తున్నాడు. ఏదేమిటి కూడా దేవుడి దయ వల్ల ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా ఉంది, వాళ్ళ తాలూకు ఆశీస్సులు మాకు ఉన్నాయి. ఎట్టి బస్సులు కూడా ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. రేపు రాబోయే రోజులు కూడా మరిన్ని రోడ్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇలాంటి దుర్మార్గ పనులు మరి ఇప్పటికన్నా అయ్యన్న పాత్రుడు ఆపాలి. మీ తాలూకా నష్టాలుగా తెలుసు మీకు, ఎలాగా ఓడిపోతారు. మొన్న 25,000తో ఓడిపోయావు, రెస్ట్ 30,000 ఓట్లతో మాత్రం ఎట్టి బస్సులు కూడా మళ్ళీ ఓడిపోవడం ఖాయం. అది ఇలాంటి ఇప్పటికైనా తగ్గించుకో. మరి దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ కూడా. ఎట్టి బస్సులు కూడా నీకు ఏదో విధంగా మరి ఈ విధంగా ఆటంకాలు సృష్టిస్తే మరి క్షమించరు, రేపు రాబోయే రోజులు కూడా ప్రజలు క్షమించరని చెప్పి మీ ద్వారా అయ్యన్న పాత్రుడిని హెచ్చరిస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం.